గల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మరొక నూతన దినాన్ని, నూతన జీవమును మా జీవితంలో మీరిచ్చినందుకు స్తోత్రాలు నాయనా. మరి గడ్డి పువ్వు లాంటి, నీటి బుగ్గ వంటి మా జీవితాన్ని ఈ భూమి మీద ఎంతగానో కాపాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ దినమంతటిలో మాకు కావలసిన మాటలు, శక్తిని, బలమును దయచి నాయనా, మరి మీ సన్నిధి మా మధ్య ఉంచి మాతో మాట్లాడమని, మాట్లాడే దేవుడు, చూచున్న దేవుడు, వినే దేవుడు, సహాయం చేసే దేవుడు జ్ఞాపం చేసుకోండి. ఒకప్పుడైతే మరి దూరస్థులము ప్రభా, పాపమును బట్టి శత్రువులు, మరణానికి పాత్రలం. అలాంటి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మా పాప శాపము నుండి, మరణము నుండి విడిపించినందుకు స్తోత్రాలు. మీరిచ్చిన గొప్ప సంతోషమును బట్టి, రక్షణ ఆనందమును బట్టి, నిరీక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగనే వెళ్ళేదా, పరమును చేరగనే వెళ్ళేదా, ఆనకువలె సాగేదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, సోదరులే నన్ను హింసించిన, సోదరులే నన్ను హింసించిన, యేసేపు వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న యెడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి నడుచుకున్న యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉందువు గాని కిందవాడవుగా ఉండవు. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను
అనుసరించి జీవించినప్పుడు దేవుడు వారిని పైవారుగా ఉంచుతాను అన్నాడు. హెచ్చించు దేవుడు, హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చువాడు ఆయనే. నిన్ను తలగా ఉంచుతాను గాని తోకగా నియమించను. నీవు పైవాడువుగా ఉందువు గాని కిందవాడువుగా ఉండవు. ఈ మాట మనం జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొదటిగా ఆయన మాట మనం శ్రద్ధగా విని ఆయన మనకి ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనలను హెచ్చించేవాడుగా ఉన్నాడు. అన్యుల దేవతలను దేనిని అనుసరింపక వాటిని పూజింపక నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించి ఆయనను మాత్రమే పూజించి, ఎందుకంటే ఆయనే నేను సృష్టికర్త, నీకు జన్మనిచ్చిన వాడు ఆయనే గనుక, ఈ సర్వాన్ని సృష్టించిన వాడు ఆయనే గనుక ఆయనను ప్రేమించి ఆయన మాట వింటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించు దేవుడు. కాబట్టి ఈ భూమి మీద మనల్ని ఎవరు కూడా హెచ్చించరు. ఒకవేళ మనము హెచ్చించబడుతున్నా ఎలా కిందకి దించాలని చూస్తుంటారు. కానీ దేవుడు హెచ్చించినప్పుడు నేను ఎవరు కిందకి దించలేరు. కాబట్టి దేవుడే తగిన కాలం మందు ఆయన మనల్ని హెచ్చించేవాడు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మొట్టమొదటిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకనగా పుట్టించిన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడికి మనం అనుకూలంగా పరిశుద్ధముగా జీవించాలి. ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి పాపములో జీవించినంత వరకు నువ్వు హెచ్చించబడవు, దీవించబడలేవు, ఆస్వాదించబడలేవు. ఎప్పుడైతే పాపం విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. రెండవదిగా మనం చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు అనేటువంటి భక్తుడు మరి యథార్థముగా జీవించాడు. యథార్థముగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనములో, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. కాబట్టి పోతీఫరు ఆ యొక్క సేనాధిపతి ఇంట్లో యోసేపు అనే యవనస్తుడు యథార్థముగా జీవించాడు. అందుకని ఆ ఇంటిలో మరి యోసేపు కంటే పైవారు ఎవరూ లేరు. అందుకని తాను ఎవరు లేరు కదా నాకంటే పైగాని అక్కడ పాపము చేయలేదు. యథార్థముగా యజమానుడు అప్పగించినటువంటి ఆ బాధ్యతను యథార్థముగా చేసినాడు. యథార్థముగా జీవించాడు. ఆ ఇంటిలో యథార్థముగా జీవించాడు. అందుకనే దేవుడు యోసేపుని చిన్న వయస్సులో హెచ్చించాడు. కాబట్టి యథార్థత. మూడవదిగా పనితనం కలిగి ఉండటం. 39వ అధ్యాయము ఆదికాండం 3వ వచనంలో, యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేశాననియు అతని యజమానుడు చూచినప్పుడు. కనుక మంచి పనితనము కలిగిన వాడు ఆ పని అతను ఏం పని చేస్తున్నాడు
ఆ పనంతా దీవించబడుతుంది, ఆ పనంతా ఆశీర్వదించబడుతుంది. ఎందుకనగా అతను చేసే పనంతట్లో దేవుడు తోడై ఉన్నాడు. అతని పనులన్నీ దేవుడు సఫలం చేస్తున్నాడు. కాబట్టి మంచి పనితనము కలిగిన వాడు, పని యందు శ్రద్ధ కలిగిన వాడు, అతడు చేసే ప్రతి పని దేవుడు దీవిస్తున్నాడు. అది ఆ ఇంటి యజమానుడు గమనించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనం కూడా హెచ్చించబడాలంటే మంచి పనితనం కలిగి ఉండాలి. మన పనులన్నీ దేవుడే మనకి సఫలం చేస్తాడు. నువ్వు చేయి పనులన్నింటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉండి సఫలం చేస్తాడు. కాబట్టి మంచి పనితనం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవదిగా యథార్థత కలిగి ఉండాలి. మూడవదిగా మంచి పనితనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించే దేవుడు, పైగా ఉంచే దేవుడు. కాబట్టి ఆ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించున్నట్లుగా తీర్మానము తీసుకుందాం. పరిశుద్ధముగా జీవించటానికి మనము దేవునికి అప్పగించుకుంటే ఆయనే సహాయం చేస్తాడు. నిన్ను పుట్టించిన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ రక్తము దేవుడు మనకిచ్చాడు. ఆ రక్తములో మనం పరిశుద్ధపరచబడతాం. ఆ విధంగా దేవుడు ఈ రోజంతా మనకి తోడైండును గాక. ప్రేమగల తండ్రి, హెచ్చించే దేవుడవు, అందరికీ బలమిచ్చే దేవుడవు, పైవారుగా ఉంటారు అని మీరు గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. ఎవరైతే నీ మాట విని నువ్వు చెప్పింది చేస్తారో వారిని ఈ భూమి మీద హెచ్చించేవాడు. ప్రభా, మరి మేము హెచ్చించబడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలని, యథార్థముగా జీవించాలని, పనితనం కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మేము యేసేపు వలె జీవించినట్లుగా సహాయం చేయండి. ఈ దినమంతా నడిపించండి. ప్రతి పనిలో సహాయం చేయండి. ప్రయాణాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామాన్ని, అధికారులను రక్షించండి. స్కూల్కి వెళ్తున్న పిల్లలకు సహాయం చేయండి. హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి. సమస్యలతో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేయండి. దూరదేశాల్లో ఉన్న వాళ్ళని కాపాడండి, భద్రపరచండి, సహాయం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈరోజంతా మనకి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.